బ్రేకింగ్ న్యూస్. సినిమా పక్కీలో జరిగిన ఒక భారీ దోపిడీ యత్నాన్ని చాకచక్యంగా అడ్డుకున్నారు కూకట్పల్లి పోలీసులు. మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లోకి చొరపడిన 5 దుండగులు తాము మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ నమ్మించి బాధితుడిని భయభ్రాంతులకు గురి చేశారు. ఏకంగా 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితుడితో అతని తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితుడి తమ్ముడు వెంటనే అసలైన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించారు. నిందితులు బాధితుడిని ఫ్లాట్ నుంచి గేట్ వరకు తీసుకువస్తున్న సమయంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులను చూడగానే 3 నిందితులు పరారు కాగా నరసింహరాజు, రవీంద్రబాబు అనే ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగతా 3 కోసం గాలిస్తున్నారు కూకట్పల్లి పోలీసులు. సినిమా ఫక్కీలో జరిగినటువంటి ఒక భారీ దోపిడీ యత్నాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు కూకట్పల్లి పోలీసులు. ఒకవైపు వెబ్ సిరీస్ అలాగే సినిమాల ప్రభావం మరింత పెరుగుతోందని చెప్పాలి. ఈ ఘటన చూసిన తర్వాత మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉన్నాము. ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విజువల్స్. ఓ ఫ్లాట్లోకి చొరబడినటువంటి 5 దుండగులు మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, ఎస్ఓటీ పోలీసులం అంటూ నమ్మించి ఇటు వాళ్ళని బాధితులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఏకంగా 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడితో అతని తమ్ముడికి ఫోన్ చేయించి వెంటనే నగదు చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. అనుమానం వచ్చినటువంటి బాధితుడు తమ్ముడు వెంటనే అసలైన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. దీంతో నిందితులు బాధితుడిని ఫ్లాట్ నుంచి గేట్ వరకు తీసుకువస్తున్న సమయంలోనే ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. అయితే పోలీసులను చూడగానే 3 నిందితులు పరారు కాగా నరసింహరాజు, రవీంద్రబాబు అనే ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగతా 3 కోసం గాలిస్తున్నారు కూకట్పల్లి పోలీసులు. వీళ్ళని కూడా అదుపులోకి తీసి విచారిస్తున్నారు. వీళ్ళు ఎంతమంది ముఠా ఉన్నారు, ఇలా ఎన్నిసార్లు ఎంతమందిని మోసం చేశారు, ఎంతో మంది బయటికి రాక ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అంత పెద్ద అపార్ట్మెంట్లోకి ఏ సెక్యూరిటీ ఇది లేకుండా ఎలా వెళ్లారు అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళిద్దరు ఇదివరకు ఈ అపార్ట్మెంట్లోకి ఎప్పుడైనా ప్రవేశించారా, మరి ఏ ఆధారాలతో ఆ లోపలికి వెళ్ళటం జరిగింది, హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్లోకి ఎలా ప్రవేశించారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, అసలు వాళ్ళు లోపలికి ఎలా ప్రవేశించారు, ఏం చెప్తూ ఉన్నారు, ఇంకా మిగతా 3 పరిస్థితి ఏంటి ప్రస్తుతం? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులం అంటూ హై సెక్యూరిటీ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరిని అలౌ చేయరు. కానీ ఇక్కడ ఎస్ఓటీ పోలీసులం అని చెప్పి, ఎస్ఓటీ పోలీసులు అంటే జనరల్ గా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసు సివిల్ లో ఉంటారు, యూనిఫామ్ లేకుండా ఉంటారు. స్పెషల్ ఆపరేషన్స్ లో వీళ్ళు తమ విధులు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఈ 5 వ్యక్తులు ఒక్కసారిగా మెరీనా స్టేప్ లోకి వెళ్ళడము, అందులో ఓ వ్యాపారస్తులు, వ్యాపారస్తులు కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు అతని వద్ద నుంచి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అతన్ని అక్కడే కూర్చోపెట్టి సోదరికి తన వద్ద డబ్బులు లేవని చెప్పినా కూడా నగదుని తన సోదరి వద్ద నుంచి చెల్లించారంటూ కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. వెంటనే వాళ్ళ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చడం, పోలీసులు వెంటనే అక్కడికి తీసుకోవడం, అతన్ని బయటికి తీసుకొచ్చిన సందర్భంలో, ఎందుకంటే వీరంతా కూడా తనని తీసుకెళ్లిపోదామని అనుకున్నారు. తీసుకెళ్లిపోయి బెదిరింపులకు పాల్పడి డబ్బు ఇచ్చిన తర్వాత వదిలిపెడదాం అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 5 వెంటనే పోలీసులు గేట్ వద్ద, అయితే మెరీనా స్కైస్ అపార్ట్మెంట్ వద్దనే వీరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 3 పరారైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 5 సివిల్ డ్రెస్లలోనే వచ్చి ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ లో మీరు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఇద్దరిని, ఏదైతే నరసింహరాజు, రవీంద్రబాబు అనే ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు. మరో 3 పరారు ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా వీరి తర నేరాలు ఏమైనా చేశారన్న కోణంలో కూడా పోలీసులు, కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు వ్యాపారికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ వ్యాపారం చేస్తే తనపైన కూడా చర్యలు తీస్తూ ఉంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.